గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. ఇవాళ జూన్ 1 మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 508 పాయింట్ల నష్టంతో 74,267 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 165 పాయింట్ల నష్టంతో 23,382 వద్ద క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 596 పాయింట్ల నష్టంతో 53,643 వద్ద క్లోజ్ అయింది. ఒక్కసారి సెన్సెక్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూస్తే సెన్సెక్స్ క్రాషెస్ 1000 పాయింట్స్ ఫ్రమ్ డేస్ హై అండ్ నిఫ్టీ బిలో 23,450 దగ్గర. ఏంటి మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున నష్టాలు, మార్కెట్లో నష్టాల విధ్వంసం ఏమాత్రం ఆగట్లేదు. ఎప్పటికి అసలు ఈ మార్కెట్లో కోలుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందో దగ్గరలో? అది $1 మిలియన్ ప్రశ్న అది. బట్ ఒకటి పక్కా ఏంటంటే మాత్రం మార్కెట్స్ కొంచెం హోప్ ఏముండిందంటే జూన్ కొత్త మంత్ అట్లీస్ట్ పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ మంత్ మనం చూసుకుంటే సెన్సెక్స్ కానీ ఈవెన్ నిఫ్టీ కూడా దగ్గర 3.5% 30 డేస్లో పడిపోయాయి. 31 డేస్లో. సో లాస్ట్ 1 వీక్లో ఒక్క 1 వీక్లోనే 1.5% పడింది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. అండ్ ఈ క్వార్టర్లో కూడా అంత గొప్పగా లేదు. అండ్ ఈ హాఫ్ ఇయర్లో 6 మంత్స్లో కూడా 13.5% డౌన్ ఉన్నాయి మార్కెట్స్. సో ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే మారొచ్చు. కాకపోతే ఒక్కటి ఏం జరిగిందంటే ఫ్రైడే రోజు ఏదైతే లాస్ట్ 15-20 నిమిషాల్లో హాఫ్ అన్ అవర్లో క్విక్ సెల్ ఆఫ్ జరిగింది. బట్ అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ మేజర్ రీజన్ మాత్రం ఎంఎస్సిఐ రీజిగ్, అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో కొన్ని కంపెనీస్ పైకి వెళ్తాయి, కొన్ని కిందికి వస్తూ ఉంటాయి. అది ఆ షఫుల్ అనేది మొన్న ఫ్రైడే రోజు సాయంత్రం జరిగింది. దానివల్ల హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగింది. ఇది అందుకోసమే చూసుకుంటే ఆ రోజు మనము ఫ్రైడే ఒక్కరోజు నియర్లీ ఎఫ్ఐఐస్ 21,000 కోట్లు, ఆల్మోస్ట్ 21,106 కోట్ల వర్త్ రూపీస్ షేర్స్ అమ్మేశారు ఆ ఒక్కరోజు. అండ్ డిఐఎస్ కూడా ఏం తక్కువ తినలేదు, 16,760 కోట్లు కొన్నారు. సో డిఐఎస్ నుంచి సపోర్ట్ వచ్చింది. బట్ ఎఫ్ఐఎస్ మ్యాసివ్గా సెల్ చేయాల్సి వచ్చింది. బట్ మేజర్ థింగ్ కుడ్ బి ఎంఎస్సిఐ అనేది ఒక రీజన్. అండ్ ప్రాబబ్లీ ఏంటంటే బిఫోర్ ఈ క్వార్టర్లో ఏవైతే స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేశాయో వాటిల్లో బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఒకసారి ప్రభుత్వం ఇంకొకటి చెప్పింది, ఈ వారంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ మీద ఏమైనా రివిజన్ జరగవచ్చనే అనౌన్స్మెంట్ ఒకటి. యుద్ధం ఆగిపోయి ఆల్రెడీ మనం చూస్తున్నాము, క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ఇంకా తగ్గిపోవచ్చు, తగ్గితే మళ్ళీ యుద్ధం కొంచెం ఆగితే ఇంకా తగ్గిపోతుందనే ఆశ కావచ్చు. ఇవన్నీ పరిస్థితుల వల్ల కూడా కొంచెం మనకేంటంటే మార్కెట్స్లో నెక్స్ట్ మంత్ కావచ్చు కాబట్టి ఏవైతే స్టాక్స్ పర్ఫామ్ చేయలేదో వాటి మ్యాసివ్ సెల్ ఆఫ్ అనేది మాత్రం జరిగింది. అండ్ అదే ఇవాళ కూడా కొంచెం కంటిన్యూ అయినట్టు అనిపిస్తూ ఉంది. సో ఇవాళ కొంచెం పొద్దున్న బెటర్గానే మార్కెట్ స్టార్ట్ అయింది. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే ఒక మీరు చెప్పినట్టు 500-600 పాయింట్లు సెన్సెక్స్లో, 500 పాయింట్లు అటు నిఫ్టీలో 165 పాయింట్లు కరెక్షన్ అయింది. బట్ దిస్ ఈజ్ ఓన్లీ మీరు అన్నట్టు ఎన్ని రోజులు అనే క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంది. సో ఈ ఎన్ని రోజులు అనేది డిపెండ్స్ ఆన్, ఇది మనం అరిగిన పాత రికార్డ్ లాగా చెప్తున్నా కానీ నిజం ఏంటంటే అటు క్రూడ్ ఆయిల్ తగ్గాలి అంటే అక్కడ యుద్ధం ఆగాలి. సో ఓవర్ ద వీకెండ్ కొంచెం అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కొన్ని దాడులు చేసుకున్నా కానీ ఇంకోవైపు నుంచి ఏంటంటే అగ్రిమెంట్ అయితే ఫినిషియల్ స్టేజెస్కి వచ్చింది అనే డిస్కషన్ మాత్రం అమెరికా ముందుకు తీసుకొస్తూ ఉంది, స్ట్రాంగ్గా తెస్తుంది. అది అయిపోతే మాత్రం మార్కెట్స్ ప్రాబ్లీ కొన్ని సెక్టర్లు ఇమ్మీడియట్గా రికవర్ అవుతాయి. కొన్ని సెక్టర్లు ఏవైతే మన క్రూడ్ ఆయిల్ మీద డిపెండెంట్గా ఉన్నాయో అవి కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే ఎక్కువ మటుకు ఏంటి, క్రూడ్ ఆయిల్ ఒక 1 మంత్ ఫార్వర్డ్ బయింగ్ నడుస్తూ ఉంటుంది. రిఫైనరీస్ ఆల్రెడీ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో కొనేసి ఉంటారు నెక్స్ట్ మంత్కి కూడా. సో అవి కూల్ ఆఫ్ అయ్యి బయటికి రావాలి అంటే ఇంకొక 2 నెలలు 3 నెలలు పడుతుంది అనమాట. బట్ సో కొన్ని సెక్టర్లు తప్పించి ఒకసారి యుద్ధం ఆగిపోతుందంటే మాత్రం ఇప్పుడు మ్యాసివ్ బయింగ్ ఆపర్చునిటీ మనం చూసుకుంటే Q4లో హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ క్వార్టర్ వాజ్ Q4 ఫర్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అనమాట. సో అక్కడ ఇప్పుడు మ్యాసివ్ బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రావచ్చు. అండ్ సైమల్టేనియస్లీ ఎఫ్ఐఎస్ కాన్ఫిడెన్స్ కూడా మళ్ళీ బాగా రావచ్చు వన్స్ ఇఫ్ గవర్నమెంట్ చేంజెస్ ఎనీథింగ్.
సో అనిల్ గారు, అంటే ఇప్పటి వరకు మార్కెట్ నష్టాలకి కారణంగా మనం అంటే గ్లోబల్గా ఉన్న చాలా అన్సర్టనిటీస్ గురించి మాట్లాడుకున్నాం, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అంటే మార్కెట్ నష్టాలకు మరొక కారణం కూడా తోడవబోతోంది ఇక్కడ మనకి రీజనల్గా. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం కూడా బాగా తక్కువగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి కొంత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ జూన్ స్టార్ట్ అయిపోయింది. జూన్ అంటే ఎవరికి మాన్సూన్ స్టార్ట్ అయిపోయి వ్యవసాయ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అవ్వాల్సిన మంచి పీక్ సీజన్. బట్ ఇంకా కూడా ఎండలు 46-47 డిగ్రీలు ఎండలు వాయించి కొడుతున్నాయి. అంటే వాతావరణం మీద కూడా ఈసారి కొంత భయము, అభద్రతా భావం ఏర్పడింది. కాబట్టి ఇది కూడా మార్కెట్లకు ఏదన్నా అంటే మార్కెట్ నష్టాల్లోకి వెళ్ళడానికి ఇది కూడా మరొక కారణం ఏదైనా యాడ్ అయ్యే అవకాశం ఉందంటారా? అది మీరు అన్నది నిజము. ఎందుకంటే మనం ఇండియన్ ఎకానమీకి మాన్సూన్ సార్ చాలా ఇంపార్టెంట్. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, ఎల్ నినో వల్ల మొత్తానికి మొత్తం అయితే వర్షం ఆగదు. కొన్ని ప్లేసులు మాత్రమే ఇంపాక్ట్ అవుతాయి. సో ఈ ఇంపాక్ట్ కూడా మరీ మ్యాసివ్గా ఉండకపోవచ్చు అనేది ఇది ఇంతకుముందు 1-2 సంవత్సరాలు, ఒక 10-12 సంవత్సరాల క్రితం జరిగింది ఎల్ నినో ఎఫెక్ట్. ఈసారి అంతగా ఉండకపోవచ్చు అనేది చెప్పారు. అండ్ ఇంకొకటి మనకి ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ మనము సఫిషియెంట్గా ఉంది. ఓన్లీ 1-2 చిన్న సెక్టార్లు మాత్రమే ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రాడ్గా ఎఫెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రూరల్ ఎకానమీలో కొంచెం కన్జంప్షన్ దసరా దీవాళి అప్పుడు ఇది ఎఫెక్ట్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతుంది. కానీ బట్ అదర్వైజ్ ఇది అంత స్లో డౌన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ ఒక స్మాల్ ఏరియాస్లో, కొన్ని ఏరియాస్లో మాత్రమే మేజర్ ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంది ఎల్ నినోది. నేను చదివింది ఏంటంటే ఓన్లీ కొన్ని ఒక 5-6 ప్రాంతాల్లో. సో ఎఫెక్ట్ విల్ బి లెస్ ఉన్నా కానీ కొన్ని సెక్టర్స్ మీదనే తప్ప ఎక్కువ సెక్టర్స్ మీద ఉండదు. సో భయపడాల్సిన అవసరం లేదు ఎల్ నినోది. సెక్టర్లు కూడా చూసుకున్నా ఇవాళ మాత్రం, ఎందుకంటే ఇట్లాంటి టైంలో పర్ఫామ్ చేసేవి డిఫెన్సివ్ కానీ ఆర్ ఐటీ, బికాజ్ యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకుంటే. సో ఐటీ అందుకే 2.66% పెరిగింది ఇండెక్స్. మీడియా కూడా ఒక 1.37% పెరిగింది. మెటల్స్ కూడా ఒక 4.49%. అదర్వైజ్ మిగిలిన అన్ని సెక్టర్స్ రైట్ ఫ్రమ్ అనిల్ గారు. అండ్ అదేవిధంగా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా గట్టిగానే దెబ్బతినింది. ఆల్మోస్ట్ 596 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది? సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే 53,000 దగ్గరకు వచ్చింది. మనం 55,000 చూసాము లాస్ట్ మంత్, 55,000-56,000 కూడా చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ ఇవాళ డ్రాగ్ చేసాయి, డౌన్ చేసాయి. అవి కొంచెం వాల్యుయేషన్ చూసుకున్నా కొంచెం హెవీగానే ఉంది ఆల్రెడీ. అదే వేరేజ్ ఎందుకంటే చూస్తే ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 1.85% పడిపోయింది ఇండెక్స్. సో వేరేజ్ అదే ప్రైవేట్ బ్యాంక్ చూసుకుంటే ఓన్లీ 1%, 0.98% పడిపోయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అన్సర్టనిటీస్ వల్ల తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికీ మేజర్ ట్రిగ్గర్ రాబోతోంది 5th ఆర్బీఐది పాలసీ కూడా ఉంది. సో బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే పెద్ద చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు, రేట్ కట్స్ ఏమీ ఉండకపోవచ్చు. సో అంటే ఆర్బీఐ మోస్ట్ ప్రాబబ్లీ స్టాన్స్ సేమ్, అంటే సిమిలర్గా ఇంకొక క్వార్టర్ వరకు అలాగే ఉంచవచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. సో అది డైరెక్షన్ వస్తే మాత్రం మార్కెట్స్ మళ్ళీ పికప్ అవ్వచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా రిజల్ట్స్ చాలా మంచి డీసెంట్గా ఇచ్చాయి. సో వాటికి తగ్గట్టు అర్నింగ్స్ తగ్గట్టు గ్రోత్ అనేది మార్కెట్లో కనబడట్లేదు. సో దానికి ఓన్లీ రీజన్ అన్సర్టెనిటీ అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో ఈ రెండు కూడా ప్రాబ్లీ ఒక 15 రోజుల్లో యుద్ధం ఏదైనా అయిపోయింది, అగ్రిమెంట్ అయింది అంటే మాత్రం ఇవి మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యేది మాత్రం ఐటీ ఇప్పుడు ఏదైతే రికవర్ అవుతుందో అప్పుడు దెబ్బతినొచ్చు. అప్పుడు ఇవన్నీ ఏవైతే కింద చూస్తున్నామో ఈ సెక్టర్స్ అన్నీ రొటేషన్ అయ్యి పైకి వచ్చి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఇది గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. మీరు అడిగినారు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే గుడ్ లెవెల్స్లో ఉంది, ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇది నిఫ్టీ ఆల్మోస్ట్ 23,400కి వచ్చింది. అవును. సో అది కానీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,000 కన్నా కిందికి వచ్చింది. సో చాలా స్టాక్స్ ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నాయి. వాటిని కొనుక్కుంటే ఒక 2 months 3 months ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు వండర్ఫుల్ టైం ఇట్లాంటి టైంలో ఎంటర్ అవుతాయి. సో ఈవెన్ కొన్ని స్టాక్స్ కూడా కొన్ని మనం చూస్తే సేమ్, ఎందుకంటే ఐటీ కాబట్టి ఇవాళ ఐటీ స్టాక్స్ అన్ని బాగా పర్ఫామ్ చేసే టెక్ మహీంద్రా కానీ, ఎల్ఎన్టీ మైంట్రీ కానీ, కోల్ ఇండియా ఒకటి, టీసీఎస్ ఒకటి, ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ లూజర్స్ చూసుకున్న ఏవైతే రీసెంట్గా మంచి ర్యాలీ చూసిన ట్రాన్స్మిషన్లో ఉన్న జీ వర్నోవా ఒకటి, ఐసిఐసిఐ ఏఎంసీ విచ్
వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, బట్ ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ కనబడింది, 6% డౌన్ అయింది. ఇటాచి, అదానీ పవర్ అండ్ వేదాంత ఇవన్నీ కూడా 4.5-5% డౌన్ అయ్యాయి. సో బట్ కొన్ని 52-week లో ఆపర్చునిటీ దగ్గర స్టిల్ పెండ్ మంచిగా ఉన్నాయి. కొన్ని ఐటీసీ ఒకటి, బ్రిటానియా కానీ, టాటా క్యాపిటల్ కానీ, హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ కూడా మంచి బయింగ్ ఆపర్చునిటీ. దే ఆర్ నియర్లీ 1 year లోయెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాయి. ఎవరికైతే స్టెబిలిటీ కావాలి, లాంగ్ టర్మ్ కోసం మంచి అవైలబుల్ కనబడతా ఉన్నాయి. ఆన్ ద హోల్ ఇట్స్ అ బయ్యర్స్ మార్కెట్ నౌ. అందరికీ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి డిస్కౌంట్లో. కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ గుడ్, ఫెయిర్లీ వాల్యుయేషన్. ఈవెన్ నిఫ్టీ వాల్యుయేషన్ ఇవాళ తర్వాత చూసుకున్న 20.1 PE దగ్గర ఉంది, విచ్ ఈజ్ హిస్టారికల్గా చూసుకుంటే లోయెస్ట్ PE మన ఇండియన్ నిఫ్టీకి. సో ఇట్లాంటి టైమ్ ఈజ్ ద గుడ్ టైమ్ టు యాడ్ మనీ. మంచి స్టాక్స్లో, క్వాలిటీ స్టాక్స్లో, క్వాలిటీ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్ షుడ్ నౌ ఫోకస్. అరే పడిపోతుందని కాదు, ఎందుకంటే మోర్ ఆర్ లెస్ బాటమ్ అవుట్ అయింది మార్కెట్, ఇంతకన్నా పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే 20,000 కోట్ల పైన ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ చేసినా వీఆర్ స్టిల్ ఎట్ దిస్ లెవెల్. ఇంకా ఇక్కడ నుంచి కొద్దిమందికి ఆశ ఉంది, 21,000 ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంత సెల్ ఆఫ్ జరిగినా అంత డొమెస్టిక్ సపోర్ట్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 23,000 ఈజ్ ద బేసిస్. ఇప్పుడు ఆల్రెడీ బేస్ దగ్గర ఉన్నాము, ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మంచిగా. కంక్లూజన్గా రేపటికి మార్కెట్లు ఏమన్నా అంటే రేపటికి మార్కెట్లు పాజిటివ్గా ఉండడానికి ద బెస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, నెగిటివ్లోకి వెళ్ళడానికి రీజన్స్ ఏమున్నాయి? రేపు మోస్ట్ ప్రాబ్లీ పాజిటివ్లో ఉంటుండొచ్చు మార్కెట్. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లైక్ యూరోపియన్ మార్కెట్స్ కానీ, యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చాయి, ఆన్ పార్ ఆర్ బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో వాటి ప్రభావం రేపు పొద్దున ఏషియన్ మార్కెట్లు, దాని తర్వాత ఓపెన్ అయ్యే మన మార్కెట్ మీద కూడా పక్కా కనబడుతుంది. రేపు మోర్ ఆర్ లెస్ ఇంత ఫాల్ జరిగాక, ఫ్రైడే రోజు అండ్ ఇవాళ జరిగాక కంపల్సరీ మార్కెట్స్ రేపు రికవరీ అవుతాయి పక్క. ఈ రికవరీలో పక్క భాగం అయ్యేవి బ్యాంక్స్, ఫార్మా. ఇవాళ మెటల్స్ ఇవాళ ఉండింది, రేపు కూడా మెటల్స్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద లూజర్స్ రేపు విల్ డూ వెల్ అండి రేపు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.